భూముల వేలం ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించింది. అభివృద్ధి కోసం అంటూ రేవంత్ సర్కారు చెబుతున్న మాటలు ఒకవైపు అయితే, మరోవైపు ఇదంతా బూటకమంటూ విద్యార్థులు రోడ్డుని ఎక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు పోలీసులు లాఠీచార్జీ, మరోవైపు విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఏంటి అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మారుమోగేంతగా పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ సాగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారంలో అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. దీనిపైన మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నరసింహారావు గారు, ఈ వేలం ప్రకటన అనేది ఈ రోజు వచ్చింది కాదు, గత ప్రభుత్వం నుంచి వస్తున్న గత ప్రభుత్వాల నుంచే స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఏందనంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, మళ్ళీ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట. ఈ రకంగా జరగడం వల్ల మీరన్న ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే, గతంలో హామీలు విపరీతంగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. గతంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే హామీలు ఇచ్చిందో, ఆ హామీలు ఇచ్చిన తర్వాత కూడా గత 2 టర్ముల ప్రభుత్వం కూడా ఇబ్బందుల పాలైంది. ఆ నెరవేర్చడానికి చాలా ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేకుండే ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటన చూసాం. ఆ రకంగానే అప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో విపరీతంగా అమలు కాని హామీలు ఇవ్వడం జరిగింది. అప్పటికే గత ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కొత్త ప్రభుత్వం కూడా అవన్నీ విషయాలు తెలిసి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అధికారమే పరమావధిగా లక్ష్యం పెట్టుకొని విపరీతమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇవ్వడానికి, ఆ నెరవేర్చడానికి ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే ప్రజలు ఆ ఇచ్చిన హామీలపై నాయకులను నిలదీసే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమైపోయింది, ఫైనాన్షియల్ సోర్స్ ఒకటి కనిపించింది, భూములు అమ్మడం. ఆ భూములు అమ్మడం అనే దాంట్లో ఈ పరిణామాలన్నీ, మీరు ఇంతకుముందున్న ప్రశ్నలన్నిటికీ కారణం ఈ పరిణామాలు చోటు చేస్తుంది. భూములు అమ్మీరు. ఈ భూములు అమ్మడానికి, ఇప్పుడు ప్రభుత్వం అమ్మడానికి గతంలో వాస్తవంగా దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్కు మంచి పేరు. ఇటు అభివృద్ధిలో దీన్ని పోటీ పడాలనుకున్నటువంటి రాష్ట్రాలు లేకపోతే రాజధాని నగరాలు ఉన్నాయే కానీ ఇక్కడ ఎలాంటి మైనస్ లేదు. మరి ఇంత ఖ్యాతి ఉన్నటువంటి హైదరాబాద్కు పేరు తేవాల్సినటువంటి నాయకులు మత్సలాగా, అంటే ఇక్కడ జరుగుతున్నది రాజకీయ లబ్ధిని ఉపయోగించుకోవడం అవేమంటారా? మనం ప్రజలకు మేలు చేస్తున్నామా, లేదా ఉన్నటువంటి పేరుని పోగొడుతున్నామా? జనరల్గా ఏంటంటే, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి నెరవేర్చడానికి ఎంతైతే ఇబ్బందులు పడుతున్నాడో, ఆ ఇబ్బందులను బేస్ చేసుకుంటూ ఆయన చేసిన తప్పులను లేవనెత్తిన ప్రతిపక్ష నాయకుడు అవన్నీ లేవనెత్తిండు. అప్పుడు అధికార పార్టీ చేసే తప్పులన్నీ కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు అన్నీ లేవనెత్తిన తప్పులు అప్పుడు ఏవైతే లేవనెత్తిండో ఇప్పుడు ఈయన అవే పనులు చేసేసరికి ఆటోమేటిక్గా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నీవు అప్పుడు క్వశ్చన్ చేయనట్టుంటే, అప్పుడు ప్రశ్నించినట్టుంటే, అదే తప్పుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. మరి ఇప్పుడు అదే తప్పులను నువ్వు చేస్తుంటే ప్రజలు తిరగబడక ఏం చేస్తారు, ఉద్యమాలు చేయక ఏం చేస్తారు? అది సర్వసాధారణం. ఇదంతే కారణం ఇదే. అప్పుడు భూములు అమ్మినప్పుడు విమర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పైన విఫలమైందని చెప్పి 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేకపోతున్నాడని చెప్పి ఇట్లా చాలా హామీలు కేసీఆర్ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. సేమ్ అప్పటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. దీనికి అంతటికి ఏంది, భూములు అమ్మాలని అంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములు మేము గతంలో ప్రభుత్వానికి యూనివర్సిటీకి వేరే దగ్గర కేటాయించి ఇది మేము ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ఇది ప్రభుత్వ భూమి, కోర్టు నుంచి మేము కాపాడినాం, కోర్టులో కొట్లాడినాం, కోర్టును కాపాడినాం. రైట్,
కోర్టు నుంచి మీరు కొట్లాడి సాధించింది ప్రభుత్వ పరంగా విజయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడినందుకు ప్రజలు హర్షిస్తారు, దాంట్లో నో డౌట్. కానీ అదే నువ్వు ప్రభుత్వ భూమిని మళ్ళా వేలం వేయడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డావో అప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అయింది. మీరు భావి తరాలకి ఏమి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అమలుగానే హామీలు ఇచ్చి మొత్తము అమ్మకానికి పెట్టేసి రేపు భావి తరాలకి ఏమి చేయబోతున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు? ఈ ఉదంతం అంతా కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిలబడింది. ఎందుకంటే అందుకు సంబంధించిన భూములని ఒక వాదన, లేదు ఇది ప్రభుత్వ భూములు అన్నటువంటి కోణం మరోవైపు నుంచి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన భూముల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. దీన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంటర్ అవ్వడం, లాఠీ చార్జ్ జరగడం ఇవన్నీ జరిగిపోయాయి. ఓకే, ఇది నిజంగా విద్యార్థులు రాష్ట్ర భవిష్యత్తు కోసం లేకపోతే ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ అనుకోవచ్చు. మరి విచక్షణ, అదేవిధంగా ప్రజలకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి రాజకీయ పార్టీలు సైతం ఓటు బ్యాంకు కోసం దీన్ని కలుషితం చేస్తున్నారు, సమాచారాన్ని ప్రజల్లోకి మరో విధంగా తీసుకెళ్తున్నారు అన్నటువంటి వాదన కూడా తెరపైకి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ యూనివర్సిటీ పోయిన సందర్భంలో ఒక సందర్భంలో నాకు బాగా గుర్తుంది. యూనివర్సిటీకి పోయిన సందర్భంలో అనుకుంటా, యూనివర్సిటీకి ఇన్ని భూములు అవసరమా అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ ప్రశ్న ఉత్పన్నమైంది. అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడిండు ఎవరు? కేసీఆర్. యూనివర్సిటీకి ఇన్ని భూములు అవసరమా అంటే ఆయన విద్యావేత్తనే, ఆయన పొలిటికల్ సైన్స్ చేసిన వ్యక్తి, ఆయన ఎడ్యుకేటెడే, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సనే. నాలెడ్జ్ ఉన్న పర్సనే ఆ రకంగా మాట్లాడిందంటే మనం ఏమనుకోవాలి? ఈ విద్యా సంస్థలు, యూనివర్సిటీలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు చాలా అట్మాస్ఫియర్, విద్యార్థులకు చదువుకునే విధంగా వాళ్ళకు మైండ్ మంచిగా ప్రశాంతత, పీస్గా ఉండడానికి అట్లాంటి విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి ఆస్కారం ఉంటుంది. నీవు ఆ సంస్థకు సంబంధించిన కార్యక్రమానికి పోయి ఆ సంస్థకు సంబంధించిన భూములు అవసరమా అని అంటే ఏం చెప్తాం చెప్పండి? మరి ఆ రోజు ఆ ప్రశ్న వేసిన వ్యక్తి ఈరోజు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని సేమ్ మళ్ళా ఏమంటున్నాడు? ఈరోజు భూములు అమ్మొద్దు అంటున్నాడు. ఆ రోజేమో ఆయన్నే ప్రశ్నించేసి అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి విపక్ష నేతగా? అది అప్పుడు ఆయన క్వశ్చన్ చేసిండు. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ద్వంద్వనీతి ఉండాల్సిన అవసరం లేదు. ద్వంద్వనీతి ఉండడం వల్ల ఎవరు ఏందనేది ప్రజలు గ్రహిస్తారు, అది నష్టం జరుగుతుంది. అప్పటి వరకు మాట్లాడడానికి బాగానే ఈజీగా ఉంటుంది, కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ అరే ఇంత చిల్లరగా మాట్లాడుతుంటారా అనేసి విసుకోకుండా మనం ఏదైతే విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ఈ రకమైన సమస్యలు ఎదురైతాయి, ఆందోళనలు ఎదురైతాయి, దాడులు ఎదురైతాయి, ఈ రకమైన సమస్యలే వస్తాయి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ భూములు అమ్మడానికి సంబంధం లేదండి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మీరు అభివృద్ధి అంటున్నారు, భూములు అమ్ముతున్నాం అంటున్నారు. రేపు ఇంకా ఫ్యూచర్లో చాలా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఎక్కడికి పోతారు? అప్పుడు ఎక్కడ ల్యాండ్ తీసుకొస్తారు? మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను. గతంలో కేంద్ర ప్రభుత్వము కొన్ని చాలా పెద్ద పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణకు కేంద్ర సంస్థలు చాలా వచ్చినాయి. మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణకు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు, అందులో తెలంగాణకు బాగా వచ్చినాయి. అది హైదరాబాద్ చుట్టుపక్కలనే బాగా వచ్చినాయి. ఎందుకు? ఇక్కడ ప్రభుత్వ భూమి ఉండడం వల్లనే. ప్రభుత్వ భూమి ఎక్కువ ఉన్నది కాబట్టే అన్ని పరిశ్రమలు, అన్ని ఇండస్ట్రీస్, ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పడడం వల్లనే కదా ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది. మరి రేపు ఇంకా టెక్నాలజీ పెరుగుతున్నది, ఈ రోజుకింత అభివృద్ధి చెందుతుంది. మరి రేపు ఇంకా అవసరాల కోసం మళ్ళా భూమి కావాలంటే ఈ అభివృద్ధి ఎక్కడికి పోతుంది? నెక్స్ట్ భూమి ఉన్న దగ్గరికి పోతుంది. అంటే మనము అభివృద్ధి కావాలనుకుంటున్నామా, అభివృద్ధి విరోధకులుగా తయారవుతున్నామా? అప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది? ఇది గమనించాలి మనం. కాబట్టి ప్రభుత్వ భూములు యథావిధిగా అట్లనే రక్షించబడి పరిశ్రమలకు ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసుకొని, పరిశ్రమలకు ఏర్పాటు చేసుకొని, ఉపాధి
నిరుద్యోగ సమస్యను తీర్చడానికి అవకాశం ఉంది. ఇక ప్రతి అంశం రాష్ట్రంలో ఏం జరిగినా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన నెపం నెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే విపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా రేవంత్ సర్కార్ పైన మాటల దాడి చేయడం ఏ విధంగా చూడాలి? ప్రత్యేకించి శ్రీనివాస్, ఈరోజు మీరు ఒకటి గమనించారో లేదో, బీఆర్ఎస్ నాయకుడైనటువంటి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మీడియా వేదికగా. ఎవరు 400 ఎకరాల భూముల్ని ఎవరైతే కొంటారో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి లాక్కుంటామని. ఈ లాక్కుంటామనే పదం కరెక్టేనా? కేటీఆర్ వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఇవి ఇట్లాంటి మాటలు మాట్లాడే పార్టీకి నాశనం కానికి కేటీఆర్ కారకుడు అవుతున్నారని నేను అంటున్న విషయం కాదు, ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఆ పార్టీ వర్గాలు, సీనియర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులే ఈయనతో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది, పార్టీ నాశనానికి కారణమవుతున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నరసింహారావు గారు. గతంలో ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు అన్న మాటలు మీరు ఒకసారి గమనించండి. రామోజీ ఫిలిం సిటీని దున్నుతాం, లక్షణాలతో దున్నుతాం, అవి ప్రజల ఆస్తి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయన్న ఇది ప్రజలకు పంచుతామన్న విధంగా ఆ రోజు ఉద్యమ కాలంలో మాట్లాడి ఎవరన్నా నమ్ముతారా అండి వారి మాటలను? అప్పుడు కేసీఆర్ మాట్లాడండి, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు, అంతే తప్పించి వాళ్ళ మాటలు ఎవరన్నా నమ్మే పరిస్థితి ఉన్నదా? ఎందుకనంటే అప్పుడు ఉద్యమ కాలంలో మాట్లాడిన సందర్భాలు ఏది, ఈ ఎగ్జాంపుల్ ఏది, అట్లాంటి సందర్భాలు చాలా మాట్లాడాడు. చాలా అంటే చాలా కోకలలో అవి ఆ మాట్లాడిన అందరికి ఒక నమ్మకం ఏర్పడ్డది, నిజమే కదా అనేసి ఇచ్చేసారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంది? ఎవరినైతే విమర్శించినవో వాళ్ళనే దగ్గరికి తీసినావు, ఎవరినైతే విమర్శించినవో ఎవరైతే వద్దన్నారో, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ కాదు, వీళ్ళు వ్యాపారం కోసం వచ్చిన రాజకీయం చేసిన వాళ్ళు మేము తరిమి కొడతామనో వాళ్ళతోటే దోస్తాను చేసినావు, వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చినావు. నువ్వు ఏదైతే అప్పుడు ప్రతి సందర్భంలో విమర్శించినవో, నువ్వు ఏదైతే అదంతా కూడా ప్రభుత్వానికి, ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజలకు చెందేటట్టు చేస్తానో అదంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళకే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకే అప్పచెప్పడం, కాంట్రాక్ట్ వర్కులు కానీ మిగతా సంబంధించిన విషయాల్లో కానీ మళ్ళీ వాళ్ళకే పెద్దపీట వేసినాం. పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏది జరిగినా అంతకుముందు మాట్లాడిన సందర్భాలు చాలా ఇవి ఉన్నాయి. వాళ్ళకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పళ్ళతోటి వీక్తా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఓట్ల కోసం ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం ఒక మాట. ఈ రకమైన ప్రవర్తనే వాళ్ళకు ఈ సిచ్యువేషన్ కల్పించింది. కేటీఆర్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ అన్న మాటలు కోర్టులు ఉన్నాయండి, చట్టసభలు లేవా, చట్ట వ్యవస్థలు లేవా, న్యాయ వ్యవస్థలు లేవా? అవి చూస్తూ ఊరుకుంటే నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకుని ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం హెచ్సి భూములు అంటున్నామో, భూములలో నాకు తెలిసి ఇప్పుడే జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందటనే నేను చూసినాను, ఇంకా పూర్తిగా చదవలేదు అది, ఆ వార్త నేను చూసినాను, పూర్తిగా చదవలేదు, నాకు కొంత అవగాహన ఉన్న మేరకు నేను చెప్పగలుగుతున్నాను. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒకటి ఆదేశాలు ఇచ్చింది, కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడున్న పనులు మొత్తం హెచ్సియులో జరుగుతున్న పనులన్నీ ఆపేయమని చెప్పి తర్వాత ఒక నెల లోపల నిపుణుల కమిటీ వేయమని, నిపుణుల కమిటీ వేసి 6 నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయమన్నది. 6 నెలలలోపు ఆ కమిటీ నివేదిక అందజేయాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. అంటే ఇది మంచి శుభ పరిణామమే. ఇది నేను ఎందుకంటున్నా అంటే ఈ రకంగా రాజకీయ నాయకులు ఎట్లా అవకాశం ఉంటే ఎట్లా అవకాశవాద రాజకీయాల కోసము, ఓట్ల కోసము మాట్లాడుతున్న సందర్భాలు ఈ రకంగా ఉంటాయి. చట్టం ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, అన్నీ కాపాడతాయి. వీళ్ళ బెదిరింపులకు ఇవన్నీ కూడా టెంపర్వేరు, ఇది తాత్కాలికమైన ఇదే. కానీ మళ్ళీ ఇంకోటి, అసలు ఈయన ప్రతిపక్షంలో హోదాలో ఉండి కూడా ఆయన మొత్తము గతంలో పోయిన పీరియడ్లో ఏపీలో ఎట్లయితే జరిగిందో ఈసారి అక్కడ అల్లకల్లోనూ తిట్ల రాజకీయము, డెవలప్మెంట్ అంతా అయిపోయింది. ఈసారి ఈ ప్రతిపక్ష నాయకుడు ఉండి కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అంత గందరగోళ పరిస్థితి చేసుకుంటూ అభివృద్ధి విరోధకుడు అవుతున్నాడు. చెప్పండి శ్రీనివాస్, అసలు ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి కోసం అని చెప్తున్నటువంటి ఈ యొక్క భూముల వేలం ప్రకటన ఇంత ప్రజలంతా
త్వరలో విస్తృతంగా చర్చ సాగేలాగా పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటారు? అసలు అంత అవసరం ఉందా? ఒక అభివృద్ధి జరగాలి అంటే ఎక్కడో ఒక చోట బీజం పడాలి. మరి ఆ బీజము రేవంత్ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయము సరికాదని అంటారా? నేను ఇంతకుముందే చెప్పాను, ఈ రకంగా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని. గత పీరియడ్లో ఏపీలో ఏదైతే పరిణామాలు జరిగినాయో తిట్ల దండకం ఆ రకంగా జరిగింది. ఈసారి సేమ్ ఇక్కడ తెలంగాణలో ఇది రిపీట్ అవుతున్నది. ఇక్కడ రిపీట్ అయ్యి ఇది అభివృద్ధికి విరోధకంగా తయారవుతుంది. రాజకీయ నాయకులు ఒకటి గమనించాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం, భావితరాల కోసం పాటుపడే విధంగా ఆ రాజకీయాలు చేయండి, ఆ అభివృద్ధి చేయండి. అభివృద్ధిలో పోటీపడి, ఆ అభివృద్ధి పోటీపడి, సంక్షేమంలో కూడా పోటీపడి, మనకు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక పేరున్న రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా కూడా తెలంగాణ అభివృద్ధి, హైదరాబాదు అభివృద్ధిని చూసి గర్వపడేలాగా ఉండి ఒక ఆ రకంగా కోరుకోవాలి. కానీ మొత్తం కలిపి ఈసారి గమనించినట్టుంటే పోయినసారి ఏపీలో ఏదైతే జరిగిందో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా అభివృద్ధి కుంటుపడుతుందేమో అని అనిపిస్తున్నది. ప్రతిపక్ష నాయకులు మార్పు రావాలా, అధికార పక్షంలో మార్పు రావాలా, ఏదన్నా ఉంటే అన్ని రాజకీయ పక్షాలను కూర్చొని మాట్లాడి ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆ రకంగా ముందుకెళ్తేనే తెలంగాణ అభివృద్ధి ముందంజలో ఉండడానికి ఆస్కారమే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే.